ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి నియోజకవర్గం చాలా ప్రత్యేకం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు తనయుడు లోకేష్ పోటీ చేస్తున్న నియోజకవర్గం ఇది. గత ఎన్నికల్లో లోకేష్ను ఓడించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పుడు వైసీపీకి గుడ్ బై చెప్పారు. తన రాజకీయ భవిష్యత్తు షర్మిలతోనే అంటూ సంచలన ప్రకటన చేశారు. ఈ నియోజకవర్గం రాజకీయంగా, సామాజికంగా, భౌగోళికంగా చాలా కీలకం. మంగళగిరిలో పానకాల నరసింహస్వామి ఆలయం ప్రాచీనమైనది. మంగళగిరి హ్యాండ్లూమ్కు కూడా ప్రసిద్ధి చెందింది. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే అమరావతిని రాజధానిగా ప్రకటించారు. అయినా ఈ ప్రాంత ప్రజలు లోకేష్ను ఓడించారు. ఆ తర్వాత వచ్చిన జగన్ సర్కార్ అమరావతిని పక్కన పెట్టేసింది. 3 రాజధానుల కాన్సెప్ట్ను తెరపైకి తెచ్చింది. గంజి చిరంజీవిని వైసీపీ ఈసారి అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించింది. మరి ఈసారి మంగళగిరి ప్రజల అభిప్రాయం ఎలా ఉండబోతోంది? సర్వే రూపంలో వారి అభిప్రాయాలను రాబట్టింది బిగ్ టీవీ. మంగళగిరి నియోజకవర్గ ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఒకసారి చూద్దాం. 2019 ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి వర్సెస్ నారా లోకేష్ వీరిద్దరి మధ్య పోటీ జరిగింది. ఆ ఎన్నికల్లో వైసీపీకి 47% ఓటు షేర్ దక్కింది. తెలుగుదేశం పార్టీకి 45%, ఇతరులకు 8% ఓట్లు పోలయ్యాయి. అంటే 2019 ఎన్నికల్లో మంగళగిరిలో వైసీపీ గెలిచింది. ఇక్కడ చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ పోటీ చేశారు. అయితే అప్పటి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో 5,337 ఓట్లతో ఓడిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్కే గెలవడానికి ప్రధాన కారణం టీడీపీ హయాంలో సరైన నిధులు కేటాయించకపోవడం వల్ల మంగళగిరిని పూర్తిస్థాయి అభివృద్ధి చేయలేకపోయారని, మరోసారి గెలిపిస్తే అన్నీ కంప్లీట్ చేస్తారని హామీ ఇచ్చారు. దీంతో నమ్మిన జనం మరోవైపు లోకేష్ నిలబడ్డ ఆర్కేకే ఓటు వేసి గెలిపించారు. అదే సమయంలో రాజధాని ప్రాంతంలో భూముల వ్యవహారాలపై వచ్చిన ఆరోపణలు టీడీపీని దెబ్బతీశాయి. గత ఎన్నికల్లో మంగళగిరిలో జనసేన సిపిఐ పొత్తుతో కమ్యూనిస్ట్ పార్టీ 3వ స్థానంలో నిలిచింది. మరి ఇప్పుడు పరిస్థితులు మారాయి, పరిణామాలు కూడా మారుతున్నాయి. వైసీపీ అభ్యర్థి కూడా మారారు. లోకేష్ మరో పరీక్షకి సిద్ధమయ్యారు. మరి ఈసారి ఎన్నికల్లో మంగళగిరి సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతుందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. అభ్యర్థుల వారీగా వారికి ఉండేటటువంటి స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెస్లు ఏంటి ఒకసారి తెలుసుకుందాం. ముందుగా వైసీపీ నాయకుడు గంజి చిరంజీవి విషయానికి వస్తే ఈసారి ఆయనకి అనుకూలమైనటువంటి అంశాలు. మంగళగిరిలో 14 ఏళ్లుగా మంచి పరిచయాలను కొనసాగిస్తూ ఉన్నారు. ఇది ఆయనకి ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటి అంశం. ఈ సెగ్మెంట్లో ఆయనకి మంచి వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ పెంచుకుంటూ వస్తున్నారు. ఇది కూడా అనుకూలమైనటువంటి ఫ్యాక్టర్. ఇక 2014లో కేవలం 12% ఓట్లతో ఓడిపోయారు. ఈ సానుభూతి కూడా ఆయనకి కలిసి వచ్చేటువంటి అంశం. మరి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన సొంతం చేసుకున్నారు. ఇది చిరంజీవికి సంబంధించినంత వరకు ఉండే అనుకూలమైనటువంటి అంశాలు. మరి గంజి చిరంజీవికి ఈసారి మైనస్ అయ్యే పాయింట్స్ ఏంటి? అమరావతి ఉద్యమంలో పాల్గొనకపోవడమే ప్రధానమైనటువంటి మైనస్గా ఈ నియోజకవర్గం పరంగా చెప్పుకోవచ్చు. ఇక రాజధాని ప్రాంత వాసులు ఏ మేరకు కలిసి వస్తారు అనేటటువంటి అనుమానం కూడా సొంత పార్టీలో వ్యక్తమవుతుంది. మంగళగిరిలో సమస్యల పరిష్కారం కాకపోవడం కూడా మరో అడ్డంకి. ఇక పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయకపోవడం, భూములు ఇచ్చిన రైతులు వ్యతిరేకంగా ఉండడం, కల్వెలపూడి దేవేంద్రపాడు మధ్య బ్రిడ్జి కూడా పూర్తి చేస్తా ఉన్నారు, అది పూర్తి చేయలేదు. దుగ్గిరాల మండలంలో అదేవిధంగా డ్రైనేజు, తాగునీటి సమస్యలు కూడా అలాగే కొనసాగుతున్నాయి. ఇవన్నీ కూడా ఈయనకి అడ్డంకిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైనా ఇది ఈయనకి సంబంధించినంతవరకు ఉండేటువంటి ప్లస్లు, మైనస్లు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. మరి నారా లోకేష్కి సంబంధించినటువంటి గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది ఈ నియోజకవర్గంలో? యువగలం పాదయాత్రతో జనానికి బాగా దగ్గరయ్యారు. ఇది ఖచ్చితంగా ఆయనకి కలిసి వచ్చేటువంటి అంశం. గత ఎన్నికల్లో ఓడిపోయారు అనేటటువంటి ఒక సానుభూతి కూడా ఈసారి ఆయనకు అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తుంది. అమరావతి ప్రాంత వాసులైతే పూర్తి స్థాయిలో ఈయనకి మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వైసీపీపై అనేక వర్గాల్లో అసంతృప్తి అయితే కనిపిస్తోంది. ఇది కూడా ఈయనకి అనుకూలమయ్యే అవకాశం ఉంది. మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో వేగం పెంచారు, అందరూ యాక్టివ్ అవుతున్నారు. అదేవిధంగా అమరావతినే తిరిగి రాజధాని చేస్తాము అనేటటువంటి బలమైన హామీలు కూడా ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు. లోకేష్తో మంగళగిరి అభివృద్ధి వేగం పెరుగుతుంది అనేటటువంటి నమ్మకాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక టీడీపీ జనసేన పొత్తుతో విజయానికి దగ్గర మార్గం ఏర్పడింది అనేటటువంటి అభిప్రాయం అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ కనిపిస్తుంది. ఇది ఈయనకి సంబంధించినంత వరకు ఉండేటటువంటి గ్రౌండ్ రియాలిటీ. మంగళగిరి నియోజకవర్గంలో ఉండే క్యాస్ట్ పాలిటిక్స్ని ఒకసారి పరిశీలిద్దాం. ఈ నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గం 27% మంది ఉన్నారు. పద్మశాలీలు 15%, కాపులు 11%, యాదవులు 10% ఉంటే కమ్మ సామాజిక వర్గ ప్రజలు 8% మంది నివసిస్తున్నారు.
మంగళగిరి నియోజకవర్గంలో ఎస్సీ కమ్యూనిటీ జనాభా 27% ఉంది. ఇందులో 45% మంది వైసీపీకి, 50% మంది టీడీపీకి, జనసేన ఉమ్మడి అభ్యర్థికి, 5% ఇతరులకు సపోర్ట్ ఇస్తామని బిగ్ టీవీ సర్వేలో తమ అభిప్రాయంగా చెప్పారు. అదే సమయంలో పద్మశాలి వర్గం 15% ఉన్నారు. వైసీపీ నుంచి బరిలో దిగుతున్న గంజి చిరంజీవిది ఇదే సామాజిక వర్గం. అయినప్పటికీ 45% మంది మాత్రమే వైసీపీ వైపు నిలిపిస్తామని సర్వేలో చెబుతున్నారు. అదే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థికి 50%, ఇతరులకు 5% మద్దతు తెలుపుతున్నారు. అదే సమయంలో కాపు సామాజిక వర్గం కూడా బలంగానే అంటే సుమారు 11% మంది ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి కాబట్టి నారా లోకేష్కు ఈ నియోజకవర్గ పరంగా కాపు సామాజిక వర్గం గంపగొత్తుగా సపోర్ట్ ఇస్తుంది అన్న నమ్మకంతో టీడీపీ వర్గాలు అయితే కనిపిస్తున్నాయి. సర్వేలోనూ 35% మంది కాపులు వైసీపీకి సపోర్ట్ ఇస్తుంటే 60% మంది టీడీపీ జనసేనకు మద్దతుగా ఉంటామని చెబుతున్నారు. 5% ఇతరులకు సపోర్ట్ ఇస్తామని సర్వేలో తెలిపారు. ఇక యాదవ సామాజిక వర్గం 10%లో 40% వైసీపీకి, 55% టీడీపీకి, 5% ఇతరులకు మద్దతు ఇస్తామని అన్నారు. కమ్మ సామాజిక వర్గం 8% ఉంటే ఇందులో 30% వైసీపీకి, 65% తెలుగుదేశానికి, 5% ఇతరులకు మద్దతు ప్రకటిస్తున్నారు. మొత్తంగా కుల సమీకరణాలు కాకుండా రాజధాని ప్రాంత సెంటిమెంట్ ఆధారంగా ఓటింగ్ జరిగితే టీడీపీకి ఎక్కువ సపోర్టు దొరుకుతుంది అన్న అంచనాలతో ఉన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు పరిశీలిద్దాం. మంగళగిరి నియోజకవర్గం నుంచి గంజి చిరంజీవి వర్సెస్ నారా లోకేష్ వీళ్ళిద్దరి మధ్య ప్రధానంగా పోటీ జరిగితే అప్పుడు వైసీపీకి 42% ఓట్ షేర్ దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న లోకేష్కి 51% ఓట్ షేర్ దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. ఇతరులకు 7% ఓట్లు దక్కుతున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మంగళగిరిలో టీడీపీకే ఎక్కువ ఎడ్జ్ కనిపిస్తోంది. నారా లోకేష్ 51% ఓట్లు రాబట్టి గెలిచే అవకాశం ఉందని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో తేలింది. అదే సమయంలో వైసీపీ అభ్యర్థి గంజి చిరంజీవి 42% ఓట్లు రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతరులకు 7% ఓట్లు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నట్టు తేలింది. ఇక నారా లోకేష్ యువగలం పాదయాత్ర ఈ సెగ్మెంట్లో బలంగా కనిపిస్తోంది. ఇదొక్కటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ పాదయాత్ర వేవ్ కనిపిస్తోంది. పాదయాత్రలో అన్ని సామాజిక వర్గాలను ఆయన కలిశారు. వారి సమస్యలు తెలుసుకున్నారు, జనంతో మమేకమవుతారు, వారి సమస్యల పరిష్కారానికి హామీలు ఇచ్చారు. పాదయాత్ర సమయంలో తమకు పెద్ద కష్టం వచ్చిందని చెప్పుకున్న వారికి చేయాల్సిన ఆర్థిక సహాయాలు వెనువెంటనే చేశారు. అంతేకాదు మంగళగిరిని మరో ఐటీ హబ్గా మారుస్తామని హామీ ఇచ్చారు. ఉపాధి కల్పన, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని లోకేష్ తెలియజెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు అరెస్టు కూడా లోకేష్ పట్ల సానుభూతి పెరగడానికి కారణమైందని సర్వేలో తేలింది. అలాగే అమరావతి నుంచి రాజధానిని తరలించిన ఇష్యూ కూడా ఎలక్షన్స్లో చాలా ప్రభావం చూపుతుందని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో అయితే వెల్లడైంది.